కరువు మేఘాలు తెలంగాణలో వ్యవసాయ ఉద్యాన పంటలను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న సర్కారు ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమైంది. ముందుగా రాయితీ ఉల్లి విక్రయ కేంద్రాలతో ధరలను నియంత్రించిన ప్రభుత్వం శాశ్వత పరిష్కారంలో భాగంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 14న రాష్ట్ర స్థాయి రైతు సదస్సు నిర్వహణకు ఉద్యాన శాఖ సన్నాహాల్ని చేస్తోంది. అదే సమయంలో ఈ నెలాఖరు వరకు ఇవే కరువు పరిస్థితులు కొనసాగితే ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలనే దానిపై చర్చిస్తోంది. ఎల్నినో ప్రభావంతో సాగు ప్రణాళికలు దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. లోటు వర్షపాతం ఖరీఫ్ పంటకాలాన్ని ఘోరంగా దెబ్బతీసింది. మరో వారం ఇవే పరిస్థితులు కొనసాగితే ఏ పైరు చేతికొచ్చే పరిస్థితి లేదు. ధరలకు రెక్కలొస్తాయి. ఇందుకు నిదర్శనమే ఉల్లి గిరాకీ. వర్షాభావంతో ఉల్లి సాగు విస్తీర్ణం సాధారణం కన్నా 27% మేర తగ్గిపోయింది. గత ఖరీఫ్లో 6,000 హెక్టార్లలో సాగైన ఉల్లి ఈసారి 1,000 హెక్టార్లకు పరిమితమైంది. ఉల్లి కొరతపై అప్రమత్తమైన సర్కారు స్వయం సమృద్ధి దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తరహాలో ఉల్లి సాగు విస్తీర్ణం పెంపునకు ప్రోత్సాహకాలతో పాటు కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వనుంది. ఉద్యాన శాఖ ద్వారా ఇస్తున్న రాయితీ 50% నుంచి 75%కి పెంచనుంది. ఈ నెల 14న నిర్వహించే రాష్ట్ర స్థాయి ఉల్లి రైతు సదస్సులో ఉద్యాన శాఖతో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో 4 కోట్ల మందికి సంవత్సరానికి ఒక వ్యక్తి 9 కిలోలు తింటాడు మన తెలంగాణలో. అంటే 3,60,00,000 టన్నులు కావాలి మన తెలంగాణ కన్జంప్షన్. కానీ ఇవాళ 15,500 హెక్టార్లలో 2,55,000 టన్ను మాత్రమే మనం ఉల్లి పండిస్తున్నాం. దానికి రేపు వచ్చే సీజన్లో రైతులకు ప్రోత్సహించి ఆ 1,05,000 మెట్రిక్ టన్నుల గ్యాప్ ఏదైతే ఉందో అది తెలంగాణ రైతుల ద్వారానే పండించడానికి కోసం రేపు 14 తారీఖు నాడు మీటింగ్ పెట్టాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి ఇచ్చేటువంటి ఉల్లి సబ్సిడీ విత్తనం ధర కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 50% సబ్సిడీ ఇస్తున్నాం. దాన్ని 75% పెంచి ఈ వచ్చే రోజుల్లో బయటకు వెళ్ళి తీసుకొచ్చే కర్మ లేకుండా అవసరమైతే ఎక్కువైతే మనమే ఇతర రాష్ట్రాలకు పంపించే విధంగా ఉల్లి పండించే రైతులను ప్రోత్సహిస్తున్నాం. జూన్ 3వ వారం నుంచి ఇప్పటి వరకు ఆశాజనక వర్షాలు లేకపోవడం వల్ల ఖరీఫ్ పంటలేవీ చేతికొచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ జిల్లాల్లో 20 నుంచి 59% లోటు వర్షపాతం నమోదైంది. జలాశయాల్లోనూ మట్టాలు పడిపోవడం వల్ల 41,43,000 హెక్టార్లలో పండాల్సిన వివిధ రకాల పంటలు 29,64,000 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు సహా ఇతర పంటల విస్తీర్ణాలు భారీగా తగ్గాయి. కళ్లెదుటే ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు కుమిలిపోతున్నారు. ఎల్నినో ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్న రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ నెలాఖరులోగా సరైన వర్షాలు కురవని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రోజుకి పరిస్థితి రాష్ట్రంలో సోయాబీన్ పంట, మేజ్, కాటన్ మొత్తం విస్తీర్ణంలో ఎక్కువ భాగం వీటిదే ఉంది. 41 లక్షల చిల్లర హెక్టార్లలో దగ్గర 30 లక్షల హెక్టార్లలో విస్తీర్ణంలో పంటలు వేశారు. అందులో 1,80,000 హెక్టార్లు వరి బోను, మిగతంతా ఆరుతడి పంటలే ఉన్నాయి. ఆరుతడి పంటలకు ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో వర్షాలు బాగున్నాయని ఆశిస్తున్నాం. నిన్న మొన్న కూడా వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్లో, నిజామాబాద్లో వర్షాలు పడ్డాయి. ఖమ్మం, కరీంనగర్లో పడ్డాయి. మేము సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాం. పరిస్థితి వస్తే మాత్రం ప్రత్యామ్నాయంగా మేము కందులు విత్తనాలు రెడీ పెట్టుకున్నాం, క్యాస్టర్ విత్తనాలు రెడీ పెట్టుకున్నాం. ఈ 2 కూడా సబ్సిడీ మీద రైతులకు అందజేస్తాం. సాధారణంగా రబీ పంటకాలం అక్టోబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్లో వరుణుడు కరుణిస్తే రబీలో ముందస్తుగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతులకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.